నాయకత్వంలో ఉండేవాడు. ఈ 6,00,000 జనాభాకి న్యాయం తీర్చేవాడు. అప్పుడు చూసి పొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు కూడా అన్నం తినేవాడు కాదంట, భార్య పిల్లల గురించి ఆలోచించేవాడు కాదంట. అప్పుడు మోసే మామ యెత్రో అన్నాడు, అయ్యా పొద్దున కూర్చొని సాయంత్రం దాకా ఇలాగ ఉంటున్నావు, రాత్రి లేదు పగలు లేదు కూర్చొని వాళ్ళకి న్యాయం చేస్తున్నావు, అలాగూ కాదు, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీవు 10 మంది మీద ఒకరిని, 20 మంది మీద ఒకరిని, 50 మంది మీద ఒకరిని, 100 మంది ఒకరిని న్యాయకులుగా ఏర్పాటు చేయి. వారు చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఉంటే వాళ్ళు తీరుస్తారు. అది కఠినమైన సమస్య అయితే, కఠినమైన వేద్యమైతే అది నీ దగ్గరికి తీసుకొస్తారు. ఈ బైబిల్ని బట్టే రాజ్యాంగం రాశారు. ఈ రాజ్యాంగంలో ఏంటంటే 10 మంది మీద ఒకలంటే ఎవరు కౌన్సిలర్లు, 100 మీద ఒకలంటే మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, రాకపోతే మంత్రి కానీ, అంటే ఎమ్మెల్యేలు కానీ, అట్లాగా 1000 మంది మీద ఒకళ్ళు, అంటే 1,00,000 మంది మీద ఒకళ్ళు, అలాగా ఈ నాయకత్వాన్ని పాటించమని మోసే మామ యెత్రో రాసిన చరిత్ర. ఇప్పుడు మోసే అంటున్నాడు పొద్దున్నే సాయంత్రం అలాగే కూర్చుంటే కాదు అని చెప్పినప్పుడు మోసే వాళ్ళందరిని పిలిచి అంటున్నాడు, అయ్యా నా మాట వినండి, మీ దగ్గరగా వ్యాజ్యం వచ్చినప్పుడు మనుషుల మొఖాలు చూసి చేయవద్దు. వాళ్ళు మొఖాలు చూస్తే మనకు భయం వస్తుంది. కారణం ఏంటంటే వాడు మన తనాన్ని ఉంటుంది. ఒకవేళ వాడు రోషం గల్లోడో కోపం గల్లోడో అయితే ఏదైనా మనం చేస్తాడేనో భయం ఉంటుంది. మీరు తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళు ఏదైతే చెబుతున్నారో అది విని దాని ప్రకారంగా తీర్పు తీర్చండి. కానీ మీరు భయపడవద్దు. తీర్పు తీర్చేటప్పుడు ఏం చేయాలి? భయపడవద్దు. ఎందుకంటే మనుషులు మిమ్మల్ని ఏమీ చేయలేరు కనుక మీరు తీర్పు తీర్చేటప్పుడు ఎవడైనా ఏం చేస్తాడేమని భయం. సాధ్యంగా భయము హైకోర్టులోకి వెళ్ళినా భయం ఉంది. లాయర్లకు కూడా జడ్జీలకు కూడా భయం ఉంటుంది. తెలుసా మీకు? జడ్జీలు కూడా భయం ఉంటుంది. ఇప్పుడు అవనిగడ్డలో ఒక 20 సంవత్సరాల క్రితం అవనిగడ్డలో తీర్పు తీర్చి బయటకు వచ్చాడంతే జడ్జి, కత్తితో నరికి చంపేసి ముక్కలు చేసేసారు. కారణం ఏంటంటే అవనిగడ్డలో జరిగింది స్టోరీ అది. మేము ఆ రోజు అక్కడే ఆ ఊరు దగ్గరికి వెళ్ళబోతుంటే ఎటోళ్ళు వెళ్ళిపోయినని పోలీసులు చెప్పారు. ఏంటా అంటే పరిస్థితి అని చెప్పారు. కారణం ఏంటంటే ఒకవేళ లంచాలు తీసుకొని ఒకవేళ తీర్పు మార్చేసే లెక్కలైతే వాళ్ళు ఏం చేస్తారు? కఠినమైన చర్య అతని మీద తీసుకుంటారు. తీర్పు తీర్చేవాడిని కూడా ఊరుకోరు. అవసరం వస్తే ఆ వ్యక్తిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మోసే, చిన్న చిన్న తగాదాలు సమస్యలు వస్తే మీరు తీర్చండి. తీర్చేటప్పుడు మనుషుల మొగాలు చూడొద్దు. ఆడు ఈడు మన, ఆడు గొప్పోడా, పేరు గల్లోడా, ఆడు రౌడియా అని చూడొద్దు. మీరు న్యాయం చేసేసేయండి, చెప్పేయండి. పేదవాడికి అదే, ధనవంతుడికి అదే. ఎవరికి చెప్పాల్సిన న్యాయం వాళ్ళకి చెప్పండి. మీ వల్ల కాకపోతే అప్పుడు నా దగ్గరికి తీసుకురాయండి. ఇప్పుడు చూడండి, పంచాయతీలు ఉంటాయి, అక్కడక్కడ చెప్తారు. వాళ్ళు వినలేకపోతే ఏం చేస్తారు? కోర్టుకి వెళ్ళిపోయి మాట్లాడుకోమంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళకి సమాధానం చెప్తారు, ఇలా చేసుకొని కొంతవరకు చెప్తారు. వాళ్ళ మాట కూడా వినలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? కోర్టుకి వేసుకొని మాట్లాడుకొని అంటారు, లాయర్లు మాట్లాడుకొని అంటారు. లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా నా సమస్య తీరలేదు, నాకు నచ్చలేదు అంటే ఏం చేస్తారు? హైకోర్టుకి వేసుకోమంటారు. అంతే కదా? అలాగే ఇప్పుడు మోసే హైకోర్టులు అంటాడు. మీకు అర్థం అవ్వాలి. అంటే ఇది పంచాయతీ, పోలీస్ స్టేషను, అంటే తాలూకా స్టేషన్ కాకుండా హైకోర్టులు అంటాడు మోసే. ఇక్కడ అంటున్నాడు, మీరు తగాదాలు వచ్చినప్పుడు మీరు ముఖాలెంక చూసి భయపడొద్దు. వాళ్ళు ఏదో చేసేస్తారని భయపడొద్దు. ఉన్నట్టుగా ఖండించి చెప్పేసేయండి. చెప్పేసేయండి, భయపడొద్దు. వాళ్ళు ఏం చేయలేరు. ఒకవేళ భయపడాల్సిన పని లేదు. మీకు కఠినమైన తీర్పు ఒకవేళ వస్తే అది మీ వల్ల కాని పరిస్థితి వస్తే నా దగ్గరికి తీసుకురాయండి, ఆ తీర్పు నేను తీరుస్తాను అని చెప్పాడు. సాధ్యంగా మా బంధువుల్లో కొంతమంది మనుషులను చంపేసిన తగాదాలు కూడా తీర్చేస్తారు, తేలిగ్గా తీర్చేస్తారు. సామాన్యంగా కోర్టులకి పోలీస్ స్టేషన్కి వెళ్ళనివ్వరు. ఎంత సమస్య అయినా సరే 100% 99% పంచాయతీలోనే తీర్చేస్తారు, ఎక్కువగా తీర్చేస్తారు. అంటే ఇక్కడ తక్కువగానే చిన్న చిన్న తగాదాలు తీరుతారు. పెద్దవి అయితే కోర్టుకి వెళ్ళిపోమంటారు. ఈ ఏరియాలో అటు దాట్లం, పినకాడు ఆ ప్రాంతాల్లో అయితే వాళ్ళంతా కోటేశ్వరులు కనుక వాళ్ళు కూర్చొని తీర్పు తీర్చేస్తారు, స్పాట్లో తీర్పు తీర్చేస్తారు. కోర్టు ఎప్పుడుగో తీర్చే తీర్పు వాళ్ళు గంటలో తీర్చేస్తారు.
గంటలో తీర్చేస్తారు. ఆ గంటలోనే సెటిల్మెంట్ చేసేస్తారు. అది కుటుంబం అయి ఉండొచ్చు, తగాదా అయి ఉండొచ్చు, సమస్య అయి ఉండొచ్చు, మనిషిని చంపేసింది అయి ఉండొచ్చు, ఎలాంటి సమస్యలు సరే ఒక్క గంటలో మొత్తం తారుమారు చేసేస్తారు అన్నమాట. అంటే మొత్తం ఏంటంటే మోసం చేయరు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి ఆ చంపబడిన వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చేట్టుగా చెప్తారన్నమాట. నీకు నచ్చిందా, ఇలా నువ్వు చంపేశారు కదా, మళ్ళీ ఇలా తీర్పు తీర్చాం, మీకు నచ్చిందా, నచ్చితే సంతకాలు చేసి ఇంతతో సరిపెట్టేసుకో, అంత తీర్పు తీరుస్తారు. కారణం ఏంటంటే పంచాయతీ తీర్పు, రచ్చబండ కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనిషికి భయపడుతున్నాడు. ప్రతి మనిషి ఏం చేస్తాడంటే మనిషికి, ఇప్పుడు మనం ఎవరికి భయపడతామంటే మనిషికే భయపడతాడు మానవ జీవితం. ఇప్పుడు యాకోబు ఎవరు భయపడుతున్నాడు? ఆయన మనిషే, ఇతన మనిషే, కానీ ఆయన చంపేస్తాడన్న భయం యాకోబుకి బయలు వచ్చింది. అందుకే అంటాడు, ఇక్కడ అంటాడు మనుషులకు భయపడవద్దు. మనం ఎవరు నమ్ముకున్నాం? దేవుణ్ణి నమ్ముకున్నాం. మీరు భయపడాల్సింది ఎవరిని? మనుషులను చంపువాడు కోసం భయపడొద్దు, ఆత్మను శరీరమును చంపువాడు కోసం భయపడండి. ఇప్పుడు మనం భయపడాల్సింది దేవునికా మనుషులుగా? అది ఇప్పుడు చాలామంది మనుషులకి భయపడి దేవుని దూరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి దూరం చేసుకొని మనుషులకు భయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అట్టి పరిస్థితి మనలో రాకూడదు. మనం ఎవరు భయపడాలంటే దేవునికే భయపడాలి తప్ప మనుషులకు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు మనల్ని ఏం చేయరు. వాడు కొంతకాలానికి ఆడు ఉండడం, మనం కూడా ఉండం. ఎందుకంటే మనుషులు ఎలాంటి గొప్పవాడైనా ఎంత చరిత్రలోకి వెళ్ళినా ప్రతి వ్యక్తి చనిపోవాల్సిందే. కనుక వాడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతాం. కనుక ఒక మనిషికి మనం భయపడాల్సిన పని లేదు. కానీ మనం భయపడాల్సింది ఎవరు భయపడాలి? దేవునికి భయపడాలి అనే మాట మనం చూస్తాం. చక్కటి మాట. రెండో విషయం ఏంటంటే ఏమన్నాడు ఇక్కడ? యాకోబు తన అన్నకు భయపడ్డాడు. ఇక్కడ ఏమన్నాడంటే భయపడవద్దు. ఎవరికి భయపడవద్దు? మీరు తీర్పు తీర్చేటప్పుడు మీరు మనుషుల ముఖాలు చూసి భయపడవద్దు. బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఈ వాక్యాన్ని సిద్ధపాటు చేయడానికి చాలా కష్టాలు అవుతాయి అన్నమాట. ఎందుకనంటే ఒక లింకులు ఉండాలి, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 29:25 చూడండి. ఇక్కడ భయపడుట వలన మనుషులకు ఉర్రి వచ్చును, యెహోవాయందు నమ్ముకొంచు వారు సురక్షితముగా ఉంటాడు. భయపడటం వల్ల ఏమవుతాడంటే మనిషి ఉర్రి వచ్చేస్తుంది. చాలామంది ఒక వ్యక్తికి భయపడి ఇంకో మనిషి ఉర్రేసుకుంటాడు. మంగిరపూడి ప్రాంతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు ఒక వ్యక్తి ఎవరినో గుద్దేసి కోర్టుకి జైల్లోకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోతే ఆమె కొంతకాలం చూసి ఆమె కొంచెం దారి తప్పింది. ఆ దారి తప్పిన తర్వాత ఆమె బయలుదేరి అతను వస్తున్నాడన్న సంగతి తెలిసి నేను చేసిన ఈ చెడ్డ కార్యాలు ఈ ఊళ్ళో వాళ్ళందరూ చెప్పేస్తారని ఏం చేసింది? ఆయన రాకముందే ఏండ్రు తాగేసి చచ్చిపోయింది. దీన్ని ఏమంటారంటే మనిషికి భయపడాల్సిన పరిస్థితి. మనిషి భయపడినప్పుడు ఏమవుతుందంట? ఉర్రి వస్తుంది. ఇక్కడ బైబిల్లో సామెతల గ్రంథంలో సొలొమోను ఏమంటాడంటే భయపడుట వలన మనుషులకు ఉర్రి వచ్చును, యెహోవాయందు నమ్మికొంచు వారు సురక్షితంగా ఉంటారు. మనుషుల మీద మనిషికి ఎప్పుడైతే భయం వస్తుందో ఆ భయం ఒక్కోసారి సంపేతం ఆ పరిస్థితి. నాకు ఒకసారి నేను యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించినప్పుడు, పాస్టర్గా కానప్పుడు నేను ఒకళ్ళని కొట్టి వచ్చాను. ఆ రాత్రి కారు వేసుకొని 6 రౌడీలు వచ్చేసారు. ఆ రోజుల్లో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను ఇలాంటి భయం నాకు తెలియదు, బైబిల్ తెలియదు. అలాంటి పరిస్థితులు 6 వచ్చి 6 కత్తులు తీసుకొని నా ఇంటి మీదకి ఎక్కేశారు. ఇక్కడే వీరభద్రపురంలోని ఇల్లు, అది చర్చి ఇల్లు. ఎక్కేసి చంపడానికి సిద్ధమైపోతే కారు మీదకి వచ్చేమంటుంటే లింగి కట్టుకొని ఉన్నా. అప్పుడు నాకు ఎక్కడ లేని భయం వచ్చేసింది. పిల్లలు 4 పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళిద్దరూ 4 లోపలికి వెళ్ళిపోమని చెప్పేశాను వాళ్ళని. ఈవెన్ లోపలే ఉంది. నా చేతిలో ఆయుధాలు ఏమి లేవు. వాళ్ళందరూ పైకి కారు ఎక్కని అని ఎక్కడమే చాలేక పొడుతూ మాట్లాడతారన్నమాట. అంత భయము మానవ జీవితంలో భయం వస్తుంది. అప్పులు భయం ఒకటి, ఎవడైనా అప్పు చేస్తే మాట అంటాడేమని భయం వస్తుంది. అదొక ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. నిన్నగాక మొన్న గుడివాడ దగ్గర ఒక అతను మరి పందెం కట్టాడో ఏం జరిగిందో వైసీపీ పోయిందని ఊరే చచ్చిపోయాడు. కారణం ఏంటంటే రకరకాలుగా
ప్రాణం బాగొట్టుకొని భయం అనేది మనిషిని ముందు చంపేస్తుంది. కనుక భయపడాల్సిన పని మనకు లేదు. మనిషికి భయపడాల్సిన పని లేదు. కానీ మనం భయపడాల్సింది దేవునికే భయపడాలి. దేవునికి భయపడితే మనిషి మనల్ని ఏమీ చేయలేడు. ఇప్పుడు యాకోబు ఎవరు భయపడుతున్నాడు? మనిషికి భయపడుతున్నాడు, తన అన్నకి భయపడుతున్నాడు. అందుకనే సొలొమోను ఏమంటాడంటే భయపడుట వలన మనుషులకు ఏమొస్తుందంట? ఉరి వస్తుంది. మనిషి యెహోవా యందు నమ్మిక ఎవరైతే ఉంచుతారో వారి సురక్షితముగా ఉంటారు అని బైబిల్ మనం యెషయా గ్రంథం 51:12 అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 51:12 నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి నరమాత్రుడగు దృఢమాత్రుడగు నరునికి ఎందుకు భయపడుతున్నారు అంటాడు. చనిపోవు నరునికి దృఢమాత్రుడకు మీరు ఎందుకు నరుడికి ఎందుకు భయపడుతున్నారు? ఈనాడు కాలాల్లో మా జీవితాల్లో ఎప్పుడో ఒక మనిషి ఇంకో మనిషికి భయపడి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. మనిషి మీద మనిషికి భయం యాకోబు జీవితం అలే కలిగింది. కారణం ఏం తెలుసంటే యాకోబుని దేవుడు పిలిచాడు. దేవుడు నేను ఉంటానన్నాడు. నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా నేను ఉంటానన్నాడు. యాకోబుని బహుగా దీవించాడు. అయినప్పుడు కూడా యాకోబుకి తన అన్న మీద భయం ప్రారంభించేసింది. ఎన్ని చంపేస్తాడు, చచ్చిపోతా నేను, నా పిల్లల్ని చంపేస్తాడు, నా భార్యని చంపేస్తాడేమో, నన్ను చంపేస్తాడు, పశువులన్నీ లాగేస్తాడు, 400 మంది వస్తున్నారంటే మాటలు కాదు, చంపేస్తారన్న భయము. ఒక రోజున అప్పుల్లో అంటే 90లో 20,000 రూపాయలు అప్పు ఒక అతనికి ఇవ్వాల్సి వస్తే అతను అన్నాడు, నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? ఈ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నేను పంచాయతీ చుట్టుపక్కల జనాభాను తీసుకొచ్చేసి నీ ఎవరు ఏంటో తేల్చేసేతానంటే ఆ రాత్రి నేను చాలా భయపడిపోయా. ఎందుకంటే యుద్ధమైతే చేయొచ్చు, కానీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దిగిపోతే ఎంతమందితో చేస్తాం యుద్ధం? ఎంతమంది చేస్తాం? భయం. ఒక మనిషి అయితే ఎదుర్కొంటాం, 2 మనుషులు అయితే ఎదుర్కోవచ్చు, 1000 మంది అయితే ఎట్లా ఎదుర్కొంటాం? తట్టుకోలేము కదా. మనిషి జీవితం మనిషి మీద చాలామంది చూడండి, ఏదో సమస్య వచ్చినప్పుడు అప్పు అయినప్పుడు ఆ అప్పు కట్టలేకపోతే ఆడు ఏదో అంటాడని ప్రాణం తీసుకునే వాళ్ళు లేరంటారా? బోళ్ళు మంది. ఒక మనిషి మీద ఇంకో మనిషి భయపడి చచ్చిపోయిన వాళ్ళు లేరంటారా? బోళ్ళు మంది ఉన్నారు. ఇక్కడ యాకోబు తన అన్న మీద ప్రమాదము వచ్చేసిందని భయపడిపోతున్నాడు. ఇక్కడ అంటాడు యెషయా గ్రంథం, నేను మిమ్మల్ని ఓదార్చువాడను కాదా, చనిపోవు నరునికి రుణమాత్రుడగు నరునికి ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే వాడు చచ్చిపోతాడు, మనం చచ్చిపోతాం కదా. ఇప్పుడు వాడికి ఏదో భయపడి మనం చచ్చామనుకో, వాడు ఎప్పుడైనా చచ్చిపోతాడు కదా. అందువల్ల చచ్చిపోయే మనిషికి వాడు చేస్తాడు, మనం చేస్తాడు, భయపడతాం ఎందుకు? భయపడాల్సిన పని లేదు. వాడు చేస్తాడు, మనం చేస్తాం, ఎప్పటికైనా సరే. కనుక చనిపోయేవాడికి భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు బ్రతికున్న వ్యక్తికి భయపడాలి. ఎవరైనా? ప్రభు అయినా యేసుక్రీస్తు, జీవము గల దేవుడు ఆయన. నిజంగా మనం ఆ ఊళ్ళో వాక్యాలు 2 రోజులు చెప్పినప్పుడు ఆ ఊరు హిందువులందరూ ముస్లిమ్స్లో గొప్ప మార్పు వచ్చిందంట. 2 రోజుల వాక్యానికి బందర్లో మీరు రాలేపోయారుగా చాలామంది, నువ్వు వచ్చావా? 2 రోజుల వాక్యం, ఫస్ట్ రోజు వాక్యం బాగా ఎదిరింది. 2వ రోజు కూడా వాక్యం బాగా అంటూ వాళ్ళు అక్కడ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ వాళ్ళు అన్నారంట, ఆయన మళ్ళా తీసుకొస్తావా అని, ఆయన మళ్ళా తీసుకొస్తావా అని అడుగుతున్నారంట. కారణం ఏంటంటే ఆ 2 రోజులు దేవుడు బహుగా వాడుకున్నాడు. కానీ ఆ 2వ రోజు నన్ను దెబ్బేసాం, ఉపవాసం ఉన్నాం కదా, ఆ గట్టిగా మాట్లాడటం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత బాగా నీరసం అయిపోయాయి. ఏదేమైనా అక్కడ సువార్త బలంగా అందిందన్నమాట. 2 రోజులు కూడా బాగా అందిందన్నమాట. అది చాలా ఏంటో మరి ఏంటంటే ఇక్కడైతే నేను గుచ్చి వివరంగా పోసుకొచ్చినట్టు చెబుతుంటా మన వాళ్ళకి. అక్కడ బయటికి వెళ్ళాను అనుకోండి, ఇక తెలిసిన వాక్యాన్ని బాదుకుంటూ వస్తుంటామాట. అది బాగా ఇంట్రెస్ట్గా ఉండదు జనాభాకి. ఎందుకంటే అదేనో తెలిసిన వాక్యం, ఇదేనో తెలియని వాక్యాన్ని కొట్టుకుంటూ వస్తుంటాం. ఏదేమైనా ఆయన బర్నబాస్ అంటున్నాడు, 2 రోజులు నీ సాక్ష్యము వాక్యము కదిలిచ్చేసింది ఆ ప్రాంతాన్ని అని చెప్పి చాలా సంతోషపడ్డా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం బైబిల్లో చూడండి, యాకోబు రాసిన ఆదికాండం 32:11 అంటాడు, నా సహోదరుడైన యోసేపు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను సంపునేము అని తన భయపడుతున్నాడు.
ఇక్కడ యాకోబు భయపడుతున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు, దేవా నా అన్న వస్తాడు, నా సహోదరుడైన ఏశావు వస్తాడు, చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు, ఆయన చేతిలో తప్పించు. మనం కూడా ఒక్కోసారి అప్పుల చేతిలో ఉన్నాయేమో, సమస్యల చేతిలో ఉన్నాయేమో, ఒకవేళ ఎవడైనా మనల్ని ఎవరిని అంటాడేమో, మాట అంటాడేమో, ఆ మాట ఎవడబడతాడు అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలన్నమాట. ఏమన్నాడు తెలుసా, నేను నా సహోదరుడైన యాకోబు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతోనూ తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నానయ్యా అని దేవుడిని అడుగుతున్నాడు. దేవా నేను భయపడుతున్నా, ఎందుకంటే నాకు భయం వచ్చేసింది. ఎవరికైనా వస్తుంది భయం. ఆ స్థితిలో 400 మంది జనాభాను తీసుకొస్తున్నాడు, నిన్ను చంపేస్తాడంట, నిన్ను చంపందే ఊరుకోడంటే అర్థం ఏంటి? ఎవరికైనా భయమే. ఆ భయంలో వణికిపోయాడు. భార్యను చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు, గ్రూపులు, ఒక గ్రూపు పోతే ఇంకో గ్రూప్ అన బతుకుతారనుకొని గ్రూపులు చీల్చేసాడంట. కారణం ఏంటి తెలుసా, యాకోబు మనిషికి భయపడుతున్నాడు. దేవుని పిలుపు అందుకున్నాడు, దేవుని పిలుపుని చూశాడు, దేవుడి దర్శనాన్ని చూశాడు. అంత గొప్ప ప్రవక్త అయిన యాకోబు ఒక మనిషికి భయపడుతున్నాడు అంటే మానవ జీవితం అలాంటిదే. చిన్న చిన్న ఇటుకు కూడా ఒకసారి భయపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏదైనా ఆరోగ్యం బాగోలేదు, ఏదైనా పాడైపోయినాయంటే భయపడాల్సి వస్తుంది. కారణం ఏంటి తెలుసా, ఇప్పుడు పాస్టమ్ గారు అక్కగారు ఉంది, 4 ఇట్లలో 3 పోయినాయి. 2 పోవాలంట లెక్క అయితే, 2 పోతే పర్లేదంట, కానీ 3 పోతే ప్రమాదానంట. ఆ వాల్స్ వేసే వాటికి భయం వచ్చేసి ఆ రోజున దుష్టుడు వచ్చి ఎంతగా శోధించేశాడు. వెంటనే ఎవరు గుర్తొచ్చారు? దేవుని కృపను బట్టి. వాళ్ళ కళ్ళ ముందు నేను మార్పు లేనివాడిని ఒకప్పుడు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళిద్దరూ సేవ చేసేటప్పుడు నాకు మార్పు లేదు. నేను పాటలు పాడతానికి వెళ్తే పాటలు పాడిచ్చేవాడు నాకు. మళ్ళీ ఇంటికి బయటకు వచ్చి సిగరెట్లు కాల్చుకునేవాడిని. మళ్ళీ మామూలే సిగరెట్ కాల్చేవాడిని, సినిమాలు చూసేవాడిని, వాళ్ళ ముందే అవిశ్వాసంగా బ్రతికేవాడిని. నాకు బైబిల్ తెలిసేది, సత్యం తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఈ రోజున ఏదైనా ఆపద వస్తే అక్కడ చుట్టుపక్కల పాస్టర్లు లేరా? ఎంతమంది ఉన్నారు? వెంటనే ఇక్కడికి వస్తుంది ఫోను, పరిస్థితి ఎలాగుంది, ప్రమాదంలో ఉంది. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆరవేసిన రాయి తలకు మూల రాయి చేసినట్టుగా వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన మమ్మల్ని ఇవాళ వాళ్ళు ప్రార్థన, ఆ రోజు ప్రార్థన చేయబోతే సైతాలు 2 వైపులు కూర్చొని రా అన్నయ్యంట. ప్రార్థన చేసినప్పుడు తొలగిపోయినాయంట. దేవునికి స్తోత్రం. దేవుడు అద్భుతం చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనం గట్టిగా బలంగా ప్రార్థన చేస్తే దేవుడు ఎన్ని కార్యాలను చేస్తాడు. అందుకే అన్నాడు, మనుషులకు భయపడిన వాళ్ళు చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో వీళ్ళ రాజు కూడా భయపడలేదంట. ఎవరు? షడ్రాకు, మిషాకు, అబేద్నెగోలు. వాళ్ళు అంటున్నారు, ఈ చేవిచ్చుస్తున్న ఈ విగ్రహానికి మీరందరూ నమస్కారం చేయండి అని జ్ఞానులను శాస్త్రులను అందరిని పిలిచి నమస్కారం చేయమంటే అందరూ సాగిలపడి నమస్కారం చేశారంట. ఏమంటున్నారు? మేము సాగిలపడము అని చెప్పారు. ఒక 3 నిలబడిపోయి ఉన్నారు. వాళ్ళు నా శాస్త్రంగా నమస్కారం చేయలే, వాళ్ళ 3 అని చెప్పి. ఎవరాళ్ళు? షడ్రాకు, మిషాకు, అబేద్నెగోలు. వీళ్ళ 3 పిలవండి అంటే ఎందుకని? రాజు పెద్ద విగ్రహం చేశాడు కదా, రాజాజ్ఞను పాటించాలి కదా, రాజుకు లోపడాలి కదా, రాజాజ్ఞ లోపడాలి కదా, మీరు రాజాజ్ఞను ధిక్కరిస్తున్నారు అంటే అప్పుడు అంటున్నాడు, మేము రాజాజ్ఞను ధిక్కరించాలనే ఉద్దేశం కాదు, కానీ మా దేవుడు జీవము గల దేవుడు, మమ్మలను కాపాడగలిగిన దేవుడు, ఆయన మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు కనుక మేము ఎట్టు పరిస్థితుల్లో కూడా విగ్రహానికి నమస్కారాలు చెయ్యము. మేము సేవించుస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకవేళ మమ్మల్ని బ్రతికిస్తే అగ్నిగుండంలో పడేస్తాం. ఆజ్ఞ ఏంటంటే ఎవడైతే విగ్రహానికి నమస్కారం చేయడో వాడిని తీసుకెళ్ళి మండుతున్న అగ్నిలో పడేస్తామంటే, వీళ్ళు ఎప్పుడైతే ఈ మాట అన్నారో రాజుకి బహు కోపం వచ్చి ఏం చేశాడంట, అగ్నిని 100 చేశాడంట. ఇంకెక్కువ బగ మండుతూ ఉందంట. మండుతూ ఉంటుంటే ఇప్పుడైనా సరే మీరు మాట ఏంటంటారు బాబు, చచ్చిపోతారు వృధాగా అంటే వాళ్ళు అన్నారంట, మేము రాజులు కాదు మనుషులకి మేము భయపడం, మేము భయపడాల్సిందల్లా దేవునికి. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే నువ్వు మనిషికి భయపడినంత కాలం దేవుని కృప నీ మీదకి రాదు. మనుషులకు భయపడాల్సిన పని లేదు. మనం భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. ఇది మాత్రం గమనించాలి. ఎవరు ఏమి చేయలేరు. ఒకవేళ కొడితే 2 దెబ్బలేస్తారు, అంతేగా చంపితే చంపేస్తారు, కానీ నరకము నుండి
వాళ్ళు తప్పించలేరుగా, దేవుడే మనల్ని తప్పిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది తెలుసా, మేము చేవిచ్చుచున్నాం, దేవుడు మమ్ములను ఏడిమి కలిగిన ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించును, రక్షించుటకు సమర్థుడు మరియు సమర్థుడు మరియు నీ వంశమున నడుచుకోకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విగ్రహానికి నమస్కారం చేయము. ఎక్కడ 17 వచనం తగలేదు మీకు? 3:17 దానియేలు గ్రంథం 3:17. మేము చేవిచ్చుచున్న దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్ని గుండములోని మిమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు. ఒకవేళ మేము రాజు ఎక్కడ, మనిషి ఎక్కడ? యాకోబు అన్నకే భయపడాడు, సొంత అన్నకే, ఒక తల్లికి పుట్టినోళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం రాజుకే భయపడతల్లా. కారణం తెలుసా, మేము మనిషికి భయపడవు. రాజా నువ్వు చేస్తావు, నేను చేస్తావు ఎప్పటికైనా, కానీ మేము మాత్రం నువ్వు చేవిస్తున్న విగ్రహానికి మేము నమస్కారాలు చెయ్యం. మా దేవుడు సమర్థం కలిగిన దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోతే చచ్చిపోతాం, రక్షించకపోతే ఏం చేద్దాం? చచ్చిపోతాం. కనుక మేము ఎట్టు పరిస్థితుల్లో కూడా విగ్రహానికి నమస్కారం చేయం. వీళ్ళని తీసుకెళ్ళి విసిరినోళ్ళు ఏమయ్యారంట? అగ్నికి తట్టికి చచ్చిపోయారంట. వీళ్ళు మాత్రం 3వ వ్యక్తి 4వ వ్యక్తి వీళ్ళతో పాటు ఉన్నాడు. ఎవరు చూశారు ఈ మాట? ఎవరిని చూస్తున్నాడు? ఈ 4వ వ్యక్తిని నెబుకద్నెజరే చూస్తున్నాడు, పైనుంచి చూస్తున్నాడు. అరే బాబు, ఎంతమందిని వేశారా మీరు? 3 ఎవరు 3 అయితే వాళ్ళ 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, దేవత రూపంగా ఉన్నాడు. వాళ్ళు ఏంట్రా బాబు సరదాగా ఉన్నారు లోపల, వాళ్ళ వస్త్రాలు కాలేదు, వాళ్ళకి తలకాయలు కాలేదు, వాళ్ళ జుట్టు కాలేదు, మండుతుంది బగబగా, ఇసురునోళ్ళు చచ్చిపోయారు. వాళ్ళేంట్రా బాబు సరదాగా ఉన్నారు, పైన లోపల చూడండి, లోపల 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, దేవత స్వరూపం కలిగిన వాడు. అప్పుడు పిలవండ్రా అని ఆ చచ్చిపోయారని వదిలేయకోకుండా ఏం చేశారంటే వాళ్ళు, రాజు వాళ్ళని చూసినప్పుడు పిలవండ్రా అంటే వాళ్ళు బయటకు వచ్చి చూశారంట, ఏమాత్రము కూడా అగ్ని కాలకుండా బయటకు వచ్చారంట. దేవునికి స్తోత్రం. ఎవరు భయపడ్డారు? వాళ్ళు దేవునికి భయపడ్డారు, మనుషులకి భయపడలేదు. అందుకే అంటాడు 28వ అధ్యాయంలోకి వస్తే, వచనంలోకి వస్తే, వీళ్ళు షడ్రకు మీషాకు అబేద్నెగోలు దేవుడు పూజాకరుడు, ఆయన సేవించుతున్న మనుషులను రక్షించడానికి దేవదూతలను బయటికి పంపించాడు. కారణం ఏంటి తెలుసా, మనము నమ్ముకున్న దేవుడు జీవము గల దేవుడు. మన ఆపద వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, దురాత్మల దగ్గర వచ్చినప్పుడు, అవి ఒక్కోసారి మన మీద దాడు చేత ప్రయత్నం చేసినప్పుడు యేసు రక్తము చేయమని నువ్వు చెప్పగలిగితే అవి బయటికి పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కారణం తెలుసా, మనలో భక్తి కరెక్ట్గా ఉంటే, యథార్థత కరెక్ట్గా ఉంటే, మనలో యథార్థంగా ఉంటే అవి దురాత్మలు ఏం చేస్తాయి తెలుసా, అవి దగ్గరికి వచ్చినప్పుడు అవి మనుషులను యేసు నామములో గద్దిస్తున్నానండి ఏమైపోతాయి అంట, వెళ్ళిపోతాయి. కారణం ఏంటి తెలుసా, మనలో దేవుని శక్తి ఉంటేనే ఆ కార్యము జరుగుద్ది. దేవుని శక్తి లేకపోతే ఏ పని జరగదు. అందుకేనంటాడు వీళ్ళు ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం గమనించాలి. ఇక్కడ దానియేలు కూడా మనం గమనించాల్సి 6వ అధ్యాయం 27వ వచనంలో, ఆయన ఇడిపించువాడు రక్షించువాడు. నీ ఫోను గీతలు పడిపోవడం వల్ల నాకు కనబడతలా. ఆయన విడిపించువాడు రక్షించువాడు, పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహము నోట నుండి ఈ దానియేలును రక్షించాడు. దానియేలు అంటున్నాడు, ఆయనే ఆకాశము భూమి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన మమ్మల్ని రక్షించువాడు. అంటే నిన్ను దానియేలు అన్యాయంగా లోపల పడేశారు ఆయన. ఎందుకంటే అతని మీద అసూయ భావంతో అతను లేకుండా చేయాలని అన్యాయంగా చేశారు. 10 మంది మనల్ని అన్యాయం చేసిన దేవుడు మనకు అన్యాయం మాత్రం చేయడు. ఇది మాత్రం గమనించాలి. ఎవడైనా మనం నమ్మినోడు ద్రోహం చేయొచ్చు, మోసం చేయొచ్చు, కానీ దేవుడు మాత్రం మనం మోసం చేయడు. నా జీవితంలో ఎన్నో అనుభవించేలాంటి, నేను ఎవరినైతే నమ్మానో వాళ్ళందరూ దెబ్బేశారు. మొన్న జగన్
కోసం 10 రోజులు 5 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే ఇవాళ కాదనుకొని ఏరే చర్చిలకు వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజున. నేను అనుకున్నాను నీకే కాదయ్యా, మాకు కూడా జనాభా మోసం చేస్తారు. మోసం మనిషిని, ఏ మనిషి అయితే మన కోసం ప్రయాసపడతాడో ఆ వ్యక్తిని మోసం చేస్తే దేవుడు కూడా క్షమించాడు ఆ వ్యక్తిని. నాకు తెలిసిన వారు దేవుడు కూడా క్షమించాడు. ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళు ఏం బాగుపడ్డారు, ఏం ఆశీర్వదించబడ్డారు? ఇస్సాకు రేపుగా ఇస్సాకు 4 లక్షల అప్పుతో వస్తే కట్టుకొని తాడుకట్టు లాక్కుపోతామన్నారు. ఇద్దరిని లాక్కుపోతానంటే నేను ఆఫ్ చేశా. దెయ్యం చేత పీడించబడితే 36 గంటలు నోటి మాట కంటి చూపు లేకపోతే దాటల వల్ల కాదంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఈరోజు వేరే చర్చికి వెళ్ళిపోయారు. ఏమి దీవించబడ్డారు? అదే కాదు, డేవిడ్ ఉండాడు, ఇప్పుడు బయటికి వెళ్ళాడు. ఏమైనా దీవించబడ్డా? కుటుంబం ఏమైనా దీవించబడ్డా? ఆ భార్య పిల్లలు వస్తున్నారు కనుక ఒక రకంగా ఉంది. అసలు ఏం దీవించబడ్డారు ఇవాళ పరిస్థితులు? ఇలా కాదు, ఓళ్ళు మంది 6 బందర్లో ఒక ఆమె చచ్చిపోతుంది. 21 రోజు దయ్యం చేత పీడించబడి అన్నం కూడా తిన్న కక్కైతే ఎక్కడో మీటింగ్కి వెళ్తే వస్తే ఆ అమ్మాయి దేవుడు బాగు చేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. బోళ్ళు మంది స్వస్థ పొంది బాగుపొంది బయటికి వెళ్ళారు. నేను కళ్ళతో చూశాను. బాగుపడి కష్టపడినే కార్చిన కన్నీళ్లను వదిలిపెట్టి దాటి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరు కూడా నాకు బాగుపడినట్టు కనపడాల. వాళ్ళు బాగుపడితే మంచిదే, నేను బాగుపడదామని కాదు, బాగుపడితే మంచిదే. కానీ ఆత్మీయ దైవజనుడు కళ్ళ నీళ్లను తోడటం ఎవడి వల్ల కాదు. నేను చెబుతున్నా, అదే ఇక్కడ మనం గమనించాల్సిన చరిత్ర బైబిల్ తెలియజేస్తూ ఉంది. అక్కడ అంటాడు షడ్రకు, ఇక్కడ అంటాడు ఏమన్నాడు 27లో, అమ్మ ఆయన ఇడిపించువాడును రక్షించువాడు నయుండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యం చేయవాడు ఆయనే సింహపు నోటల నుండి మమ్మల్ని తప్పించగలుగుతాడు. కానీ అసూయతో తీసుకెళ్ళి లోపల పడేశారు. ప్రార్థన చేశాడని లోపల పడేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? సింహాల నోర్లను సామాన్యం కదా, 72 సింహాలు అంటే దాదాపుగా సింహం అంటే ఆ మాంసం అంటే ఇస్త్రీ చాలు, మనిషి మాంసం అందుకొని నోళ్ళు తినేది మింగేస్తాయి. అలాంటిది దానియేలు మనిషికి మొక్క కూడా రాదు. 72 సింహాలకి ఏమొస్తాడు దానియేలు? మా అంటే ఒక 50 కేజీలు ఉంటాడు. ఆయన పెద్ద బలవంతుడు కాదు, పెద్ద లావు మనిషి కాదు. ఎందుకంటే కాదంటే మీరు ఎట్లా చూశారంటారేమో. నేను దానియేలు చరిత్ర చూసేటప్పుడు చూస్తూ ఉంటుంటాను. నేను మనిషిని పెడుతుంటారు, ఆ పోల్ చెప్తుంటా. అలాగా కనీసం మనిషి కేజీ మాంసం కూడా రాదు. ఒక్కో సింహానికి కేజీ మాంసం కూడా రాదు లాగితే దానియేలు. కానీ దానియేలు దేవుని మీద భయపడ్డాడు, ఆధారపడ్డాడు. మనుషులకి భయపడలా. ఒకటే అన్నాడు, నేను ఒక్క నెల రోజులు ప్రార్థన చేయకుండా ఆగిపోమన్నారు. ఒక్క రోజు కూడా ఆగను, నేను ప్రార్థన చేసేదే అంతే. దానియేలు దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథం 20 వచనం. దానియేలు ఏమంటాడంటే, అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యమును చేయించుతున్న దేవుడు నిన్ను రక్షించగలిగినా. ఎవరన్నారు ఈ మాట? రాజే అంటున్నాడు. జీవము గల దేవుడు నిన్ను రక్షించగలిగినా. వెంటనే ఆయన అంటున్నాడు, నా దేవుడు నన్ను రక్షించాడు. మనం ఎవరికి భయపడకూడదు? మనుషులకు మనిషి ఏం చేయలేడండి. పోలీసులు కాదు మనం తప్పు చేస్తేనే కదా వాళ్ళు మన మీద దాడి చేయటానికి. అవునా? మనలో లోపం ఉంటే కదా, మనలో మోసం ఉంటే కదా వాళ్ళు పట్టుకొని దాడి చేయటానికి. కనుక ఎవరైనా సరే మనలో యథార్థత ఉన్నప్పుడు ఎవడూ ఏమి చేయలేడు. మనం భయపడాల్సిన మనుషులు కాదు, దేవునికి భయపడాలి. యాకోబు ఎవరు భయపడిపోతే దేవునికి భయపడలేదుగా. దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసు, అయినప్పుడు కూడా తన అన్నకి భయపడిపోయాడు. వెంటనే ఏం చేశాడు? ఈ జనాభా అందరూ ముందుకు పంపించేసి యాకోబు దిగి వెళ్ళిపోయి ఒంటరిగా పోరాడుతూ మొదలెట్టాడు. ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఎవడన్నాడు తెలుసా? దేవా, నువ్వు నాకు కనపడి నువ్వు నాతో మాట్లాడావు, నన్ను రక్షిస్తానన్నావు, శత్రు సమూహం తప్పిస్తానన్నావు కదా, నన్ను రక్షించు, నా అన్న నన్ను సంపాల ప్రయత్నం చేస్తున్నాడు, నాకు భయం వేస్తుంది అన్నప్పుడు వెంటనే యాసేబు మనసుని దేవుడు ఏం చేశాడంట? మార్చివేశాడు. చంపడానికి వచ్చిన యాకోబు ఏం చేశాడు? చూశాడు, ఈ కూటమి ఎవరిదిరా బాబు, ఎంతమంది జనాభా? కూటమి అంటే తెలుగుదేశం కూటమి కాదు, ఇది కూటమి అంటే పిల్లలు, భార్యలు, కుటుంబం, వీళ్ళందరూ ఈ కూటమి ఎవరిదిరా బాబు అంటే అప్పుడు యాకోబు అన్నాడు, దేవుడిచ్చిన నీ దాసుడు పిల్లలు అని చెప్పాడు.
నీ దాసుడు పిల్లలు అని చెప్పగానే ఈ ఒకవేళ నిన్ను చంపితే వీళ్ళందరూ అన్యాయం అయిపోతారని ఏం చేశాడు, వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి, తమ్ముడు నీ వీలైతే నా దేశానికి రా, కాదే నువ్వు బతుకు, నీ పిల్లల భార్య బతికించుకోమని చెప్పి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ దశమ భాగం తీసుకొని వెళ్ళిపోయాడు. దశమ భాగం ఇస్తానంటే వద్దన్నాడు. నాకెందుకు, నాకే బోర్డంత ఉందంటే, కాదు కాదన్నా నేను 10వ భాగం దేవుడికి ఇస్తాను అనుకున్నాను, అది నీకు ఇస్తున్నాను, తీసుకెళ్ళిపోమని పంపించాడు. కారణం ఏంటి తెలుసా, యాకోబు ప్రార్థన దేవుడు ఆలకించి ఆ భయం నుండి తప్పించాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకి ఎవరైనా అప్పులతో కానీ సమస్యలతో కానీ ఏదో దురాత్మల సమూహాలతో కానీ చేతబడులతో కానీ ఏదైనా సమస్య మనతో ప్రారంభించినప్పుడు, భయం మనలోకి వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఒకటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏం చేశాడు, అతని మనసుని దేవుడు మార్చేశాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. కారణం ఏంటి తెలుసా, దేవుని మీద ఆధారపడ్డాడు. మనుషులైతే చంపేస్తారా బాబు అనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నేను నిజంగా విజయవాడ ప్రాంతానికి 90లో వెళ్ళిపోయాను, 99లో వెళ్ళిపోయాను, 2000లో వెళ్ళిపోయినప్పుడు అప్పులు పాలైపోయి నానా తిప్పలు, అప్పులతో భయపడేవాడిని అన్నమాట. అప్పులు ఫోన్ చేసి చూడు, నాకు వస్తున్నాం మేము అంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏం చేయాలో అప్పుల భయం, సమస్యలు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. బతకడానికి లేదు, ఇల్లు అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవా ఏంటి ప్రభు అంటే, నేను దీవించబోతున్నాను, నీ పిల్లలను దీవించబోతున్నాను, నీ పరిసర దీవించబోతున్నాను అనేవాడు. కానీ నాకు జరిగే స్టోరీకి దేవుడిచ్చే దర్శనానికి సంబంధం ఉండేది కాదు. నాకు తింటాగా అన్నం లేక, ఉండటానికి నివాసం లేక బాధపడుతుంటే దేవుడు అనేవాడు, నీకు నివాసాలే కాదు, మందిరమే కాదు, సంఘమే కాదు, పరిసరే కాదు, గొప్ప వేల మందిలో నేను వాడుకోబోతున్నాను అని చెప్పాను. నిజంగా మీరు ఒకసారి గమనించండి, ఎక్కడికైనా వెళ్ళి మీటింగ్ పెట్టాలంటే, హిందువుల మధ్యలో వాక్యం చెప్పాలంటే జనాభా భయపడిపోతున్నారు, ఈరోజు కొడతారేమని. కానీ దేవుడు ఆ భయం లేకుండా చేశాడు. నాకు ఎక్కడికి వెళ్ళినా కొట్టినాడు 4 దెబ్బలు. సత్యం చెప్పడం తప్పేమీ కాదు, సత్యం చెప్పాలి అని ఆశతో చెప్తాను. దేవుడు అనేక చోట్ల వాడుకుంటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, వాడుకుంటున్నాడు కూడా. దేవుడు ఇంకా వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేయండి. ఈరోజు ప్రసంగం ఏంటంటే, మనుషులకు భయపడొద్దు, దేవునికి భయపడండి. దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవునికి భయపడిన వారు దీవించబడ్డారు. షడ్రకు, మిషాకు, అబేద్నెగోలు